अवतार मेहर बाबा की जय జై బాబా అండి. బాబా యొక్క 132 జన్మదినోత్సవ వేడుకలు అందరూ బాబా ప్రేమికులు అతి వైభవంగా అవతారికి హైయెస్ట్ ఆఫ్ ద హై తగ్గట్టుగా అందరూ జరుపుకుంటారని తలుస్తాను. మనకి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఒక మంచి అవకాశం అండి. మనకి బాబా ప్రేమికులకి నా జన్మదినోత్సవం వాళ్ళ వాళ్ళ సెంటర్లో వాళ్ళ ఏరియాలో ఎంత తగ్గట్టుగా ఎంత వైభవంగా చేయమని చెప్పారు. సో అవతారం మనకి ఇచ్చిన అవకాశం ఈ జన్మదిన వేడుకలు. సో ఈ జన్మదిన వేడుకలు అన్ని చోట్ల చక్కగా జరిగాయి. సో బాబా మీకు తెలుసు, బాబా ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు ఏలూరులో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పి, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ డిఎస్పి గారు ఆ బందోబస్తు అంతా తాడేపల్లి గుడుల్లో బాబా షష్ఠి పూర్తయినప్పుడు ఆయన మొత్తం అంతా చూస్తే చాలా జనం వచ్చారు. బాబా మన ఆంధ్ర షష్ఠి పూర్తయినప్పుడు తాడేపల్లి గుడిలో ఆయన చూసి నెక్స్ట్ ఇయర్ బాబా అతను మెహరాజాద్ వెళ్ళిపోతాడు, అతను ఆయన వైఫ్. ఏమనుకున్నారంటే అతను ఇక్కడే ఇంత వైభవంగా జరిగితే బాబా దగ్గర ఎంత వైభవంగా జరుగుతుందో అని మెహరాజాద్ వెళ్ళిపోతాడు, ఎవరికి చెప్పకుండా. ఇక్కడ చూసాడు, వెళ్ళిపోయాడు. ఆయన మహమ్మద్ మెహరాజాద్ వెళ్తే ఎవరు లేరు మెహరాజాద్లో. బాబా ఇరుచున్నారు ఆ మండలి హాల్లో, ఎటువంటి ఏర్పాట్లు. అతను ఏమనుకున్నాడు, ఇంకా ఇక్కడే ఇంత వైభవంగా జరిగితే బాబా ఉన్న ప్లేస్ లో ఇంకా ఎక్కువగా ఉంటుందని వెళ్ళారు. ఆయన తీరా చూస్తే ఎవరు లేరు, ఓన్లీ ఆ మండలి హాల్లో బాబా ఇరుచున్నారట. అసలు అతను ఏమనుకున్నాడు, పెద్ద పెద్ద పందిళ్ళు అంత అడవుడుగా ఉంటుంది అనుకున్నాడు. చాలా ఇదిగా అప్పుడు బాబా అతను లోపల పిలిచి అన్ని అడిగారు. అరే అక్కడి నుంచి వచ్చావా? ఆంధ్ర నుంచి. బాబా అన్నారు, నా యొక్క జన్మదిన వేడుకలు నా యొక్క ప్రేమికుల దగ్గర వైభవంగా జరుగుతుంది, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఇంకా కార్యక్రమాలు అవుతుంటాయి కదా, దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారు అనమాట. సో మనకు అర్థమైందంటే జన్మదిన వేడుకలు మనకి చక్కటి అవకాశం ఇచ్చారు ఆయన యొక్క వైభవం కీర్తించడానికి. ఆయన మళ్ళీ ఇంకొద్దేశం అంటే ఈ సందర్భంగా మనం ఎంతో మంది కొత్త వాళ్ళకి మనం బాబా గురించి ఆయన సత్యప్రేమ సందేశాలు వినిపించే మనకి అవకాశం ఇచ్చారు. ఇంకా బాబా బాబా ఫిల్స్ ఫెడ్రిక్ తెలుసు కదా, అవేకనర్ ఎడిటర్ కి. ఆవిడ బాబా షష్ఠి పూర్తి 1954లో 60 ఏళ్ళు మనకి ఆయన వచ్చినప్పుడు ఆ మ్యాగజైన్ కి బాబా మంచి మెసేజ్ ఇచ్చారు, డివైన్ బర్త్ అని. సో అది ఒకసారి రోజు చెప్పుకుందాం. ఆ డివైన్ బర్త్ బాబా అంటారు అండి, ఐఎమ్ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డై. నేను ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించట్లేదు. ఎట్ అయినప్పటికీ ఎవ్రీ మూమెంట్ ఐ టేక్ బర్త్ అండ్ అండర్గో డెత్. ప్రతి క్షణం నేను పుడుతూనే ఉంటాను, మరణిస్తూనే ఉంటాను. ఐ నెవర్ బోర్న్ అండ్ నెవర్ డై. నేను ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. అయినప్పటికీ నేను ఎప్పుడు పుడుతూనే ఉంటాను, ఎప్పుడు మరణిస్తూనే ఉంటాను. ఎవ్రీ మూమెంట్ వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడు అంతటా ఉన్నవాడు కదండి. ద కౌంట్లెస్ ఇల్జురీ బర్త్ అండ్ డెత్స్ ఆర్ నెసెసరీ ల్యాండ్ మార్క్స్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రూత్. ఇలాగా ఈ మాయా ప్రపంచంలో ఎన్నో లక్షల జన్మలు, లెక్క పెట్టలేని మరణాలు, జననం అనేది మానవాళికట కావాలట. మనం పుట్టడం, చావడం ఇది ఇలాగ అనేది అవి ల్యాండ్ మార్క్లు. దేని గురించి? మనం ఆ సత్య పదార్థాన్ని, చైతన్యాన్ని పొందడానికి, భగవంతులకు ఐక్యం అవ్వడానికి ఈ జనన మరణాలని, ఈ పుట్టడం, చావడం అనేది ల్యాండ్ మార్క్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రోగ్రెస్ అవ్వాలంటే మన అక్కడ, ఎందుకంటే మన యొక్క చైతన్య సత్యాన్ని తెలుసుకోవడానికి ఇవి ఇంపార్టెంట్. సో రియల్ డెత్, రియల్ బర్త్ గురించి చెప్తున్నారు. రియల్ బర్త్ అంటే ఏంటంటే, ఒకసారి పుడితే మళ్ళీ ఇంకోసారి జన్మ తీసుకోకూడదు. అంటే 84 లక్షల జన్మలు తీసుకుంటాం కదా, అలాగా మళ్ళీ ఒక్కసారి మనం ఇప్పుడు పుట్టేవాడి మళ్ళీ ఆ జన్మలోనే మీరు భగవంతు చేరిపోవాలి. రియల్ డెత్ ఇస్ వెన్ వన్ సెల్ఫ్, మనం చనిపోవాలి. సెల్ఫ్ పోతే మనం భగవంతులోకి వెళ్ళిపోతాం. అది రియల్. మళ్ళీ ఇంక మన ఈ జరగడ మరణాల నుంచి ముక్తి లభిస్తుంది, లిబరేషన్. ఈ జరగడ మరణాల నుంచి మనము ముందుకు మళ్ళీ ఉండదు. అది మళ్ళీ నెక్స్ట్ బర్త్ ఉండదు. అది రియల్ డెత్ అవ్వాలి. మనం ఒకసారి పుట్టే ఉంటే ఆ మరణించేవాడిని మళ్ళీ అందుకే దాన్ని రియల్ బర్త్, రియల్ డెత్ అన్నారు. సో వెన్ డైయింగ్ సెల్ఫ్ వన్ బోర్న్ గాడ్, మళ్ళీ మనం చనిపోయామంటే మన మళ్ళీ భగవంతులోనే జన్మ తీసుకోవాలి. అంటే భగవంతులో మనం ఐక్యమైపోవాలి. సో ఇది మన యొక్క ఉద్దేశం బాబా యొక్క. సో ఈ జన్మ మరణాలన్నీ మనం తీసుకున్న ఈ జన్మలు అన్నీను, ఈ బర్త్ డెత్ అనేది
అవి ప్రోగ్రెస్ మన భగవంతు చేరడానికి, అది ఆ రియల్ చైతన్యమైన మానవ భగవంతుడు చేరడానికి ఒక్కసారి రియల్ బర్త్ రియల్ డెత్. అందుకనే బాబా మన హిందూ ప్రకారంగా మళ్ళీ వచ్చే జన్మ ఉంటుందంటారు. కానీ అదే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంటే ఒకే జన్మ అంటారు ముస్లిమ్స్. కారణం అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఇవన్నీ మాయా ప్రపంచంలో అనేది ఒకసారి పుట్టుంటే ఒకసారి మరణించడం అంటూ ఉంటారు అన్నమాట. సో ఆల్దో బాబా అంటారు, ఆల్దో ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎటర్నల్లీ ఫార్మ్లెస్ ఇన్ఫినిట్ స్టేట్. నేను అన్ని చోట్ల అనంతంగా, నా రూపం లేక అనంతమైన రూపంలో నేను ఎప్పుడూ అనంతంగా సృష్టిలో ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, అనంతంగా అన్ని చోట్ల ఉంటున్నాను. కానీ అప్పుడు రూపం లేదు, అనంతమైన స్టేట్ లో, ఇన్ఫినిట్ స్టేట్ లో ఉంటాను, ఈ విశ్వంలో ఎప్పుడు ఉంటాను. అయినప్పటికీ టైం టు టేక్ ఫామ్. సో సమయానికి అనుకూలంగా నేను మానవ జన్మ ఎత్తి వస్తుంటాను. అండ్ టేకింగ్ ద ఫామ్, లీవింగ్ ద టర్మ్ ఫిజికల్ బర్త్ అట్. సో నేను ఎప్పుడైతే మానవ జన్మ తీసినప్పుడు నన్ను భర్త పుట్టడం అంటారు. నేను ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినో డెత్ అంటారు, లేదా చనిపోవడం అంటారు. సో భగవంతుడు కూడా అనంతంగా, నేను ఎప్పుడూ సృష్టిలో అనంతంగా రూపం లేకుండా అనంతమైన స్టేట్ లో, నేను ఎప్పుడు అనంతమైన స్థితిలో నేను ఎప్పుడూ ఉంటాను. కానీ కాలానుగుణంగా టైం టు టైం, కాలం అనుగుణంగా, అదే 700 సంవత్సరాలు 14 సంవత్సరాలు మనం చెప్పుకుంటాం కదా, అలాగ భగవంతుడు ఫిజికల్ గా బర్త్ తీసుకుంటారు. ఆ తీసుకున్న దానికి మనం బర్త్డే అని, పోయిన దానికి చనిపోవడం అని మనం అమ్మ బాబా యొక్క అమ్మ చనిపోవడం అని అంటుంటాం. ఇన్ సెన్స్ ఐ వాజ్ బోర్న్ 60 years, అప్పుడు 60 ఏళ్ళు బాబా షష్ఠ పూర్తికి ఇచ్చిన మెసేజ్ ఏంటండి ఇది. సో ఇది ఇన్ దిస్ సెన్స్, ఈ విధంగా మీరు ఐ వాజ్ బోర్న్ 60 years ago, ఐ విల్ డై వెన్ ది యూనివర్స్ వర్క్ ఇస్ ఫినిష్. బాబా అంటారు అది 60 జన్మదినం నాడు ఇచ్చాను, నేను 60 సంవత్సరాల క్రితం పుట్టాను. నా ఎప్పుడైతే దివ్య కార్యక్రమం నేను ఫిజికల్ బాడీ డ్రాప్ చేస్తాను. ఆయన కూడా అనేది అంటే నేను పుడతాను, నేను చనిపోతాను. నా డివైన్ వర్క్, నా దివ్య కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను బాడీ డ్రాప్ చేస్తాను. సో నేను 60 ఏళ్ళ క్రితం పుట్టాను, నాది 60 ఏళ్ళ బర్త్డే అన్నారు. సో 60 ఏళ్ళ బర్త్డేగా బాబా క్లియర్ గా చెప్పాను, అవస్థానం భూమి మీదకి వస్తుంటాను అని చెప్పాను. బాబా అంటున్నారు, యు ఆర్ సెలబ్రేటింగ్ మై 60th బర్త్డే టుడే విత్ ఆల్ యువర్ లవ్, ఎంథూసియాజం అండ్ జీల్, హ్యాపీ, డీప్లీ టచ్ మీ అంటారు బాబా. ఆ ఫిల్స్ ఫెడ్రిక్ వాళ్ళ ఆ మ్యాగజైన్ మెసేజ్ ఇస్తూ, మీరు నా యొక్క 60వ బర్త్డే చాలా ప్రేమతో, మంచి ఉత్సాహంతో, మంచి డీప్ గా, హృదయపూర్వకంగా, మంచి ఉత్సాహంతో చక్కగా నా యొక్క బర్త్డే మీరు అందరూ జరుపుకుంటున్నారు. ఇక్కడ కూడా మనకు ఆంధ్రాలో అప్పుడు షష్ఠి పూర్తయింది. ప్రపంచం అంతా బాబా యొక్క 60 చాలా గ్రేట్ గా చేశారు బాగా. అండ్ మీకు అలా చేయడం వలన మీరు యు ఆర్ సెలబ్రేటింగ్ మై 60th బర్త్డే, 60వ బర్త్డే మీరు అలాగా ప్రేమతో, మంచి ఉత్సాహంతో, చాలా హృదయాంతరాలతో, మంచి జీల్తో, మంచి దీంతో మీరు చేయడం వలన నాకు అనిపిస్తుంది, అండ్ మేక్స్ మీ గివర్ బై బ్లెస్సింగ్స్, నా యొక్క ప్రేమాశిస్సం వల్ల అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంతలాగా, అంత ప్రేమతో, అంతలాగా నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు కాబట్టి 60వ జన్మదినం, నేను నా యొక్క బ్లెస్సింగ్స్, నా యొక్క ఆశీస్సులు ఇస్తున్నాను. ఇచ్చి ఏంటి ఆ ఆశీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంట, అల్టిమేట్లీ అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ వన్ అండ్ గాడ్ అలోన్ ఈ రియల్, ఆల్ ఇస్ అస్. ఈ బ్లెస్సింగ్స్, బాబా బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందట, ఆ ప్రేమాశీస్సులు ఇవ్వడం వలన మనకి ఒక అండర్స్టాండింగ్ వస్తుందట. ఎస్, భగవంతుడు ఒక్కడే రియల్, అతనే సత్యము, మిగతా అంతా మిథ్య, ఆల్ ఈస్ ఫాల్స్, అంత మాయా, ఇంత మిథ్య అనే విషయాన్ని మనకి ఆయన ప్రేమాశీస్సులు ఇవ్వడం వల్ల మనకు తెలుస్తుందటండి. మై ఓకే. బ్లెస్సింగ్స్ మీ, ఆ బ్లెస్సింగ్స్ ఎందువలన వచ్చాయి, మీరు ఎంతో నా యొక్క ప్రేమతో నా యొక్క జన్మదిన వేడుకలు జరిపారు, ఎంతో ఉత్సాహంతో చాలా చక్కగా కష్టపడి అది ఆ జన్మదిన వేడుకలు జరిపారు. ఆ వల్ల నేను నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అనిపిస్తున్నది. ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం వలన మీ అందరికీ అండర్స్టాండింగ్ వస్తుంది. ఏమని, భగవంతుడు ఒక్కడే, మిగతా ఇదంతా, భగవంతుడు ఒక్కడే సత్యము, గాడ్ ఈజ్ ఓన్లీ రియల్, ఆల్ ఈజ్ ఫాల్స్, అంతా మాయా, అబద్ధం అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారట. ఆ తర్వాత దీన్నే జగన్నాథ్ పంతులు గారు బాగా ట్రాన్స్లేట్ చేశారట. అది కూడా బాబాకు వినిపించారు, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఈ మెసేజ్ ని. అప్పుడు ఆయన ఏమంటారంటే, బాబా అంటారు, ఆల్ దీస్ స్టేట్స్మెంట్స్ అండ్ మెసేజ్ కెన్ లీవ్ నో వేర్ ఇన్ స్పిరిచువల్ పాత్. ఆధ్యాత్మికలో ఈ ప్రేమ సందేశాలు, మెసేజ్లు ఏమి ఆధ్యాత్మిక దారి చూపు. ఆయన ఏదో మెసేజ్ ఇస్తారు, మీరు వినేస్తారు, ఎన్నో మెసేజ్లు ఇస్తాను మీరు వింటారు, కానీ అవి ఏమి ఆధ్యాత్మిక మార్గం ఎక్కడికి తీసుకెళ్ళవు.
రీజనింగ్ అండ్ మెంటల్ కన్వర్షన్ ఆల్సో లీడర్స్ నోవేర్. మీరు దాన్ని ఆ మ్యాటర్స్ తో రీజనింగ్ చేసి మెసేజ్ ఇలా ఉంది అది చూసి ఓ తెగ మన లెక్చర్స్ మన ఉపన్యాసాలు ఇలా చెప్పినా ఏం ఉపయోగం లేదు. ఆధ్యాత్మాన్ని ఎక్కడికి తీసుకెళ్ళము, తెలుసుకుంటాం ఓ ఈ విషయం ఇలాంటిదని. సో దానికి రీజనింగ్ తీసి దానికి మంచి తెలివితేటలు మన ఇంకా యాడ్ చేసి ఎంతో ఎక్కడికి తీసుకెళ్ళం. ఈవెన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఫాల్ షార్ట్ ఆఫ్ హైయర్ స్టేట్. ఐఎస్ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఇంకా తక్కువే యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ పొందడం కూడా. సో ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్ గాడ్, యూ అండర్స్టాండ్ హిమ్ లెస్ అండ్ లెస్. మనం భగవంతుని ఇంకా ట్రై అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎంతగా భగవంతుని ఆయన అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తామో అంత తక్కువ అండర్స్టాండ్ చేసుకుంటాం అంట. చూడండి, ద మోర్ యూ ట్రై టు అండర్స్టాండ్, కానీ ఎంత ఎక్కువ భగవంతుని మన అర్థం చేసుకుందాన్ని ప్రయత్నిస్తే అంత తక్కువ అర్థం అవుతుంది అంటున్నారు. హౌ కెన్ హీ హూ బియాండ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ బి ఎక్స్ప్రెస్ అంటారైనా భగవంతుడు అనేది అన్నిటికీ బియాండ్ ఆల్ మన మించింది ఉన్నాడు. అలాంటి వాడిని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి అలాగాని అంటే మన పరిమితమైన మైండ్ తో అనంతమైన ఇన్ఫినిట్ ని కొలవడం కష్టం కదండి. మరి పరిమిత ఆత్మ అనంతమైన ఆత్మ మనం ఎలా వర్ణించి చెప్పగలం? మనం చూస్తే లిమిటెడ్ మైండ్, ఆయన అంటే అనంతం ఇన్ఫినిట్ అంటున్నారు ఆయన. సో లిమిటెడ్ ఇన్ఫినిట్ ని ఎలా మనం మెసేజ్ చేసి ఇలాగ ఎంతకని మీరు చేయగలరు? హౌ కెన్ బియాండ్ మీకు బియాండ్ భగవంతుడు బియాండ్ గాడ్, అన్నిటి రూపం అన్నిటి కావాలి అన్ని ఇన్ఫినిట్ గాడ్ ని పరిమితమైన మన ఆత్మతో అని ఆయన ఇలా ఉంటాడు అని ఎక్స్ప్రెషన్ ఎలా చేయగలరు అంటున్నారు బాబా. ఈస్ బీయింగ్ ఇన్ఫినిట్లీ హ్యాస్ రెండర్డ్ అటైనింగ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. అతన్ని మీరు ఆయన్ని మీరు ఎంత ఈజీగా ఇన్ఫినిట్లీ ఈజీ అట భగవంతుని కొనుక్కోవడం. ఎంత అనంతంగా ఎంత ఈజీయో అనంతంగా అంత కష్టం కూడా అంటారు బాబా. ఈస్ బీయింగ్ ఇన్ఫినిట్లీ ఈజీ, హిమ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్, అటైనింగ్ ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. అతను పొందడం కూడా అనంతంగా కూడా కష్టమే. అనంతంగా ఎంత ఈజీయో భగవంతుడిని అనంతంగా పొందడం కూడా అంత కష్టం అంటున్నారు. ఎందుకు అలాగా అని బాబా చెప్తున్నారు. అనంతగా అంత ఈజీగా అంత ఈజీ అట, ఇన్ఫినిట్లీ ఈజీ అట. అలాంటి భగవంతుడు పొందడం కూడా అంత డిఫికల్ట్, ఇన్ఫినిట్లీ డిఫికల్ట్. ఇందువలన అంటే ఆ సీక్రెట్ బాబా చెప్పారు. ద సీక్రెట్ ఈస్, దాని రహస్యం ఏంట్రా అంటే దట్ యు హౌ టు బికేమ్ వాట్ యు ఆల్రెడీ ఆర్. నువ్వు ఏదే భగవంతుడు, నువ్వు ఆల్రెడీ భగవంతుడు అయిపోయావు అంటున్నారు ఆయన. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు ఏదవ్వాలో అది అయిపోవు ఆల్రెడీ, నువ్వు భగవంతుడివే. బాబా అంటే మీరు నేను అందరం భగవంతులే. కానీ అయిపోవా నువ్వు భగవంతుడు అయిపోతే మీరు భగవంతుడి గురించి పొందాలని మీరు వేరే వెతుకులాట్లే ఎంత కష్టం. ఇప్పుడు మనం జంప్ చేయడం చాలా కష్టం. మన దేని మీద జంప్ చేయగలం, మన మీద మనం జంప్ చేయగలం అంటారా? చేయలేం కదా. ఇందువలన మన మీద ఎలా జంప్ చేయాలి? అలాగే మీరు భగవంతుడు అయిపోయారు, ఇంక మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు మీకు? భగవంతుడు ఎలా దొరుకుతాడు? దొరకడు. సో మేము భగవంతుడు అయిపోయావు అంటున్నారు. ద సీక్రెట్ ఇస్ యూ హ్యావ్ టు బి వాట్ యు ఆల్. నువ్వు ఏది అవ్వాలో అది అయిపోయి ఉంటున్నారు భగవంతుడు. ఏది భగవంతుడు అవ్వాలనుకున్నా అది అలా భగవంతుడు అయిపోయడానికి ఎక్కడ దొరుకుతాడు? దొరకడు కదా. సో అది డిఫికల్ట్. సో అది అప్పుడు ఏం చేయాలంటే యూ కెన్ నో మీ యాజ్ వన్ ఆఫ్ అండ్ ఓన్లీ దట్ వీల్ సెపరేషన్ ఇస్ లిఫ్టెడ్. అది ఏంట్రా మరి నేను భగవంతుడు అయిపోతే అయిపోలేదు, కానీ మనం కూడా భగవంతుడు అయిపోయాం, నువ్వు ఇద్దరం ఒకటే అయ్యాడు. బట్ నీలో ఆ తెర అనేది అడ్డుగా ఉంది అంతే. భగవంతుడు నువ్వు అయిపోయావు, యు ఆర్ ఆల్రెడీ గాడ్ అంటున్నారు. కానీ ఇంకా నువ్వు అండర్స్టాండ్ తెలుసుకోవాల్సింది అంటే నీకు నాకు ఇంకా సెపరేట్నెస్, వేర్పాటు భావం, ఒక తెర ఉంది అంతే కదా. ఆ తెర అది లిఫ్ట్ చేస్తే కానీ ఆ, నువ్వు చేయలేవు. ఆ తెర నువ్వు లిఫ్ట్ అవ్వాలి అంటే బాబా అదే చెప్తారు. ఏదైనా మనకి భగవంతుడి గురించి ఆ తెర ఏదైతే ఉందో అడ్డు, అది లిఫ్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? అది ఎలా అవుతుంది లిఫ్ట్ అంటే అంటారు, దిస్ కెన్ బి డన్. ఆ తెర పైకి తీయాలంటే ఇఫ్ యూ లవ్ మీ ఆనెస్ట్లీ అండ్ హోల్ హార్టెడ్లీ. సో ఆ తెర ఎప్పుడు మీకు పైకి లేవబడుతుందంటే మీరు నిజాయితీగా హృదయపూర్వకంగా నన్ను ప్రేమించినాడే ఆ తెర పైకి లేకపోతుంది. ఇంకో విధంగా అవ్వదు. రెండు కండిషన్లు హృదయపూర్వకంగా చేయాలి, హోల్ హార్టెడ్లీ. నిజాయితీగా మీరు నన్ను ప్రేమించినట్టయితే ఆ తెర అనేది అది లిఫ్ట్ అవుతుందట, పైకి లేస్తుంది. అది అవ్వాలంటే లూజ్ యువర్ సెల్ఫ్
బాబా విల్ ఫైండ్ దట్ ఎటలేరు బాబా. నువ్వు బాబాలో పోగొట్టుకో సమస్తం, నువ్వు బాబా అయిపోతావు అంటారు. దేర్ బై నో కాంప్రమైజ్. ఈ ప్రేమలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఏదో కన్సెషన్ ఇవ్వండి, అది ఇవ్వండి. ఆ లవ్ లో భగవంతుడు ఎక్కడ ప్యూర్ లవ్ ఉందో ఆయనకు దానిలో కాంప్రమైజ్ లేదు. ఆ లవ్వే ఇట్ ఈస్ ఎది టు ఫుల్, నాట్ అట, అది ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఐ సే విత్ డివైన్ అథారిటీ, నా దివ్య అధికారంతో చెప్తున్నాను, ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, నేను ఆ సనాతన పురుషుణ్ణి. మళ్ళీ చూడండి, ఐ సే విత్ డివైన్ అథారిటీ, నా దివ్యాధికారితో చెప్తున్నాను, ఐ సే విత్ డివైన్ అథారిటీ టుడే దట్ ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, నేను ఆ సనాతన పురుషుణ్ణి. లేవ్ దోస్ హూ రియల్ లవ్ మీ. ఎవరైతే ఆ సనాతన పురుషుడు, ఆ ఇన్ఫినిట్ గాడ్ అట, ఆ ఆయన ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన భగవంతుడు విశ్వానికి చక్రవర్తి, ప్రేమికులకు బానిస్త అంటారు కదా. అలాగా నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి నేను బానిస్తుంది. రియలీ లవ్ దేవుని బాబా ఆ రోజు ఆయన 60th బర్త్డే సందర్భంగా బాబా ఏం చేశారంటే ఈ మెసేజ్ అవేక్నెల్ లో 54 లో పడిందండి, ఫిబ్రవరి మంత్ లో. సో అప్పుడు ఇచ్చారు ఆయన బర్త్ 60th బర్త్ చెప్తాను. ఇంకా రెండో విషయం ఏంటంటే బాబా మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నారండి. అంటే బాబా ప్రాక్టీకరణ, అంటే బాబా భగవంతుడు అనే విషయం అందరికి తెలియదు, దీన్ని ప్రాక్టీకరణ అంటాడు. దాన్ని ఈ మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా డిస్కషన్స్ అన్ని చాలా అయ్యాయండి. అదే ఏంటి ఈ మేనిఫెస్టేషన్ గురించి బాబా 1948 ఫిబ్రవరి 22న డిస్కస్ చేశారు. ఎక్కడ అది హమన్ నగర్ లో ఐస్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ బంగ్లాలో వీళ్ళు రాత్రి సాయంత్రం పని మీద వెళ్ళి అందరూను బాబా అందరూ వెళ్ళి వచ్చి సాయంత్రం అంటే చీకటి పడుతున్న అంటే ఆ సూర్యుడు అస్తమించే టైంలో వీళ్ళందరూ మొహాలు అది కడుక్కుని ఆ బంగ్లాలో సబ్జెక్ట్ డిస్కస్ చేశారు. ఏం చేశారంటే బా ఇన్ ద కోర్స్ ఆఫ్ కన్వర్ బాబా సబ్జెక్ట్ ఆఫ్ మాస్టర్స్ మేనిఫెస్టేషన్ కేమ్ అండ్ బాబా ఆస్క్డ్ దోస్ ప్రెసెంట్. సో అప్పుడు అందరూ కూర్చున్నారట మొత్తం మండలి. అక్కడ ఎవరున్నారు, గని ఉన్నారు, ఆ దాకే ఫల్కారు, రంజు అబ్దుల్లా, నారిమన్ దాదాచార్జీ, వీళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు. ఈ సబ్జెక్ట్ వచ్చింది మేనిఫెస్టేషన్ గురించి, అంటే ప్రాక్టిక్ ఎప్పుడు 48లోనే వచ్చింది. అప్పుడు బాబా ఒక్కొక్కరిని అడిగారట, వాట్ డూ థింక్ ఆఫ్ అని బాబా అన్నారు, వాట్ డూ థింక్ కాన్స్టిట్యూట్ 100% ప్రూఫ్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ అవతార్. నా యొక్క అవతార్ యొక్క ప్రకటీకరణ 100% ప్రూఫ్ కి ఏంటి, ఏది ఏదే ఏ విషయాలు మీరు కాన్స్టిట్యూట్ గా అది ఏది ప్రాక్టీకరణ అవుతాయని అడిగారు అన్నమాట. కొంతమంది మండలి అంటే నా ప్రాక్టీకరణ అవుతున్నప్పుడు, మేనిఫెస్టేషన్ అయినప్పుడు, నా ప్రాక్టీకరణ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఏ ప్రూఫ్ చెప్తారు, ఏ విధంగా మీరు ప్రూఫ్ చేస్తారు, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది అని ఒక్కొక్కరిని అడిగారు. సో కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే, బాబా నీ యొక్క అవతారిక మేనిఫెస్టేషన్ అయినప్పుడు మైండ్ క్యాన్ విల్ రిసీవ్ షాక్ లైక్ ఇన్ ఎర్త్క్వేక్స్. కొంతమంది అక్కడ ఉన్నతలు ఏం చెప్పారు బాబా మండలి సభ్యులు, ఓ బాబా అడిగారు కదా, నీ మేనిఫెస్టేషన్ అయినప్పుడు ప్రాక్టీకరణ అయినప్పుడు మానవాళికి గ్రేట్ షాక్ లాగా ఎర్త్క్వేక్స్ వస్తాయి, అందరూ మంచి షాక్ గురవుతారు, కష్టాలు పడతారు అని అంటారు. ఇంకో అతను ఏం చెప్పారు, ఐ విల్ అపియర్ డిఫరెంట్ ప్లేస్ ఇన్ ఫిజికల్ ఫార్మ్స్. నువ్వు అన్ని చోట్ల కొన్ని ప్లేసుల్లో డిఫరెంట్ అందరికి, కొంతమంది డిఫరెంట్ ప్లేసెస్ లో అందరు ఒకేసారి అన్ని ప్లేసుల్లో అందరికీ కనిపిస్తావు అని ఒకరు చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, బట్ సచ్ ఐడియాస్ డు నాట్ ప్రూవ్ అవతార్ మేనిఫెస్టేషన్ 100%. ఓకే, ఎర్త్ కేక్లు వస్తాయి, మానవాళికి ఇది వస్తుంది, ఆ తర్వాత అన్ని చోట్ల డిఫరెంట్ ప్లేస్ లో అందరికి ఒక్కసారి దర్శనం ఇస్తావు, ఇలాగా అని అది అది 100%, 100% అది అది అవతార ప్రత్యేకానికి అవ్వదు అని చెప్తున్నారు బాబా. అది 100% మేనిఫెస్టేషన్ కాదు అది అని చెప్తున్నారు. అదే అంత ప్రూవ్ చేయదని. అప్పుడు ఇది అవతార్ కంటైన్ హోల్ క్రియేషన్, ఆల్ లైఫ్ కంటైన్ వరల్డ్ లైక్ హిమ్సెల్ఫ్. బాబా అన్నారు అప్పుడు, అవతార్ తనకు శరీరం అంటండి, అవతారుడు యొక్క శరీరం ఎలాంటిదంటే యావత్ సృష్టితో క్రియేషన్ లో అంతా ఆయన బాడీతో అదే విశ్వరూపం చూపించడం, మొత్తం యూనివర్స్ లో అంతే ఈ క్రియేషన్ లో ఉన్నవన్నీ ఆయన శరీరంలో భాగాలే. ఆల్ ది లిమ్స్, వరల్డ్ లో ఉన్న అందరూ, మన అంత యావత్ సృష్టి అంతా ఆయనలో ఉంది, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ భాగాలు లిమ్స్ అండ్ ఆయన మన ఎలా అయితే శరీరంలో కాలు, చేతులు, ముక్కు, ఎలా అయితే మన అవయవాలు ఉంటావో ఈ సృష్టిలో ఉన్న అన్ని నా యొక్క అవయవాలే అంటున్నారు. అప్పుడు బాబా మంచి ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక ఒక ఒక
తేలు గాని నిన్ను కుట్టినట్టయితే ఎక్కడ కుడుతుంది? ఎక్కడో ఒక చోట కుడుతుంది. మొత్తం ఎక్కడో కాలు దగ్గర కుట్టింది తేలు. ఒక బాడీలో ఒక చిన్న పార్ట్ దగ్గర తేలు కాలు దగ్గర కుట్టింది. కొట్టే కాలు గాని అప్పుడు వెంటనే ఏమవుతుంది? ఆ విషయం మీద బాబా అంటే ఆ తేలు కాలు దగ్గర కొన్నప్పుడు అక్కడే నొప్పి రాదు కదా! బాడీ అంతా ఎవరికైనా తేలు కుడితే మొత్తం బాడీ అంతా పెయిన్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తున్నది? అక్కడ కాలు దగ్గర కూడా కాలు దగ్గర నొప్పి రావాలి. బాడీ అంతా ఎందుకు రావాలి? ఇప్పుడు మనకేం దెబ్బ తగిలితే ఆ బటన్ వేలు దగ్గర నొప్పి వస్తుంది. ఇప్పుడు మనకేం కాలు మడత పడింది అనుకోండి, కాలు దగ్గర పెయిన్ వస్తుంది. చేతికి పెయిన్ రాదు కదా! కానీ అదే తేలు కుడితే అక్కడ మొత్తం శరీరం అంతా మనం ఇదైపోతాం తేలు కుట్టిన వాళ్ళకి. ఇందువల్ల అడిగారు. ఎందుకంటే ఎప్పుడైతే తేలు కుట్టిందో వెంటనే బ్రెయిన్ తెలిసిపోతుంది. ఇమ్మీడియేట్‌లీ బ్రెయిన్ నోస్. ఆ పెయిన్ మొత్తం బాడీ ఫీల్ అవుతుంది. తేలు గాని కుడితే అది పార్ట్స్ ఆఫ్ బాడీకి ఫీల్ అవుతుంది. ఆ పెయిన్. సిమిలర్‌లీ అదే విధంగా అవతార్ విల్ స్టింగ్. అవతార్ స్టింగ్ అంటే మేనిఫెస్టేషన్. అవతార్ ఇక్కడ స్టింగ్ అంటే తేలు కొట్టడం అనే ఇదిని ఆయన ప్రకటీకరణతో మేనిఫెస్టేషన్‌తో ఆయన పోల్చారు. అవతారం లాగా కొడితే మరి ఎలా అయితే తేలు కొట్టి బాడీ కొడితే ఆ బాడీలో అన్ని పార్ట్స్ మనం పెయిన్ బాధపడుతున్నాం కదా! తెలుస్తుంది కదా! అవతార్ గాని మేనిఫెస్ట్ అంటే తేలుతో కొట్టడం అయితే ఆయన బాడీ అంతా ఏముంది విశ్వంలో అందరూ ఉన్నారు దానిలో. విశ్వంలో అన్నీ ఉన్నాయి. అన్నిటికి ఎఫెక్ట్ వస్తుంది. అర్థమైంది కదండీ! సో, అవ అవతార్ కానీ పుట్టినట్టయితే అవతార్ కానీ విల్ స్టింగ్ ఆయనకని మేనిఫెస్టేషన్ అయితే ఎవ్రి లైఫ్ క్రియేషన్ విల్ ఫీల్. ప్రతి జీవరాశి, ప్రతి క్రియేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫీల్ అవుతారు. ఆ మేనిఫెస్టేషన్. అప్పుడు అవతార్ ప్రెజెన్స్ ఆన్ ద ప్లేన్ ఆఫ్ స్కార్పియన్ స్టింగ్ మేనిఫెస్టెడ్. అవతార్ ప్రెజెన్స్ అప్పుడు ఆ భూమిలో ఆ తేలెలైతే మేనిఫెస్టోలో అది తేలెలైతే ఎలా కూడితే అంత బాడీ సఫర్ అవుతుందో ఆయన కూడా మేనిఫెస్టేషన్ అయితే ఆ ప్రెజెన్స్ అందరూ అది ఫీల్ అవుతారు. మొత్తం ఆయన సృష్టిలో ఆయన బాడీ ఇది యూనివర్సల్ బాడీ కాబట్టి ఆ బాడీలో అన్ని పార్ట్స్ ఆఫ్ సృష్టి అంతా పార్ట్స్ ఆఫ్ బాడీ కాబట్టి అన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అంటే అవతార్ మేనిఫెస్టో అందరూ నాట్ ఓన్లీ మన వల్ల అది జీవరాశులు మొత్తం అందరూ అన్ని అవుతాయి. సృష్టి, క్రియేషన్ అందరికి వస్తాయి. అప్పుడు బాబా అంటారు అయింది. అయితే ఇంకా చిన్న బాబా లాజిక్ ఏం చెప్తున్నారంటే అండి, ఇఫ్ సన్ 24 గంటలు ఇప్పుడు బాబా ఒకటి అనుకోమండి. 24 గంటలు సూర్యుడే ఉన్నాడు అనుకోండి. రాత్రి అవ్వలేదు మీకు. 24 అవర్స్ సూర్యుడే ఉన్నాడు. అది ఊహించుకోండి. రోజు సూర్యుడే ఉంటాడు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? నో డార్క్‌నెస్ మీకు చీకటని తెలీదు. ఫుల్ వెలుతురే ఉంటుంది 24 అవర్స్. అలా అయితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సన్‌ని ఎవరు రికగ్నైజ్ చేయరు. సూర్యుడిని మీరు గుర్తించలేరు. సూర్యుడిని ఎప్పుడు గుర్తిస్తారు మీరు? అన్‌లెస్ కంప్లీట్ చీకటి అయిపోవాలి. రాత్రి అయిపోయి మరుసటి రోజు సూర్యుడి గురించి అందరూ అంటే చీకటి అవుతే గాని మరి నెక్స్ట్ డే సూర్యుడి గురించి అయ్యో! సూర్యుడు రేపొస్తాడు. అంతేగాని సూర్యుడు రాలేదనుకోండి, అంతా చీకటిగా ఉందనుకోండి, మీరు ఊహించుకోండి. ఎలా సృష్టి ఏమైపోతుంది మొత్తం? అలాగా మీరు గాని సూర్యుడు కంటిన్యూయస్‌గా ఉండిపోయాడనుకోండి రాత్రి లేకుండా, సూర్యుడికి రికగ్నైజ్ ఉండదు. ఎప్పుడు సూర్యుడికి రికగ్నైజ్డ్ ఉంటది? రాత్రి అవుతే, ఆహా! నెక్స్ట్ డే సూర్యుడు వస్తాడని అందరూ ఎదురు చూస్తారు. అన్‌లెస్ దేర్ ఈస్ కంప్లీట్ డార్క్ సోర్స్. అంటే కంప్లీట్ చీకటి అవుతే గాని సూర్యుడు రికగ్నైజ్ చేయరు. సో, రైజింగ్ ఆఫ్ సన్ కాన్సిక్వెంట్ డార్క్‌నెస్ వుడ్ మేక్ హ్యూమానిటీ అప్రిషియేట్ ద రి టు డార్క్‌నెస్ హ్యూమానిటీ అప్రిషియేట్ ది ప్రెజెంట్ ఆఫ్ ది సన్. అంతే కదా! మానవాళి ఈ చీకటి పడితే నేను సూర్యుడు వచ్చినప్పుడే సూర్యుడిని గుర్తించి అప్రిషియేట్ చేస్తాం. అలాగే ద డార్క్ నైట్ ఆ రాత్రి చీకటి రాత్రి సిగ్నిఫికెన్స్ ది స్కార్పియన్ స్టింగ్. బాబా ఆ రాత్రి అయిన దాన్ని ఆ తేలు కొట్టిన దాంతో మీరు బాబా పోల్చారు. తేలు కుడుతుంది కదా! మనకి అలా దాంతో రాత్రిని పోల్చారు. సో, కొన అప్పుడు బాబా ఇక డాంకీని అన్నట్ట, గని అన్నట్ట ప్రళయం వచ్చినప్పుడు కూడా నువ్వు మానిఫెస్టేషన్ అవుతావు. ఇలా అలాగా అన్నారు. బాబా దాన్ని నవ్వేసి ఏమన్నారంటే, "నో, నో యూ ఆర్ ఆల్" అప్పుడు అంటారు కంటిన్యూ బాబా మళ్ళీ చెప్తున్నాడు. ఫెల్ ఫ్రమ్ ది ఆల్ఫాబెట్ కూడా చెప్తున్నాడు. ఆఫ్టర్ అవతార్ మేనిఫెస్టేషన్ తర్వాత అండ్ అందరూ ఒక్కసారి మేనిఫెస్ట్ అయిపోయా మేనిఫెస్ట్ అయిన తర్వాత హ్యూమానిటీ విల్ రిసీవ్ ద లైట్ ఇన్ డిఫరెంట్ డిగ్రీ ఆఫ్ ప్రపోర్షన్ టు ఈచ్ వన్స్ యాక్సెప్ట్. మానవాళ్ళందరూ ఆ భగవంతు తరక లైట్ ఆ కాంతిని పొందుతారు. ఎలా పొందుతారు? వాళ్ళకి ప్రపోర్షనేట్ గా వాళ్ళ తాల ప్రకారంగా పొందుతారు. సో, కొంతమంది సూర్యుడు బయటకొచ్చేసి
గ్రౌండ్ లోకి వచ్చి మొత్తం సూర్యుడు ఓపెన్ గా సూర్యుడిని మీరు బయటకు వస్తే సూర్యుడు మొత్తం మీకు తన కాంతి మీ మీదే పడుతుంది. బయటకు వచ్చేసి గ్రౌండ్ లోకి వచ్చి మీరు చూస్తే ఓపెన్ గ్రౌండ్ లోకి వస్తే సూర్యుడి కాంతి మొత్తం మీరు ఆస్వాదిస్తారు. అదే మీరు అంబ్రెల్లా బాబా అంటే మళ్ళీ కొంతమంది అంబ్రెల్లాలు పట్టిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కొద్దిగా సూర్యకాంతి తగ్గుతుంది. ఇంకొంత ఇళ్లలోనే ఉండిపోయారు అనుకోండి, బయటకు రాకుండా, అది ఇంకా తక్కువ. ఏదైనా కిటికీలోంచో ఏదైనా కనో వెంటిలేటర్ చిన్న వెళ్తే సూర్యకాంతి పడాలి తప్ప ఇలా వెరీ తక్కువ ఉంటుంది. సో బాబా మేనిఫెస్టేషన్ అయిపోయిన తర్వాత, మేనిఫెస్టేషన్ అవ్వడం అంటే ఆయన అందరికీ ఇస్తాడు అది, కానీ వాళ్ళకి తగ్గట్టుగా ఎవరు గ్రౌండ్ లోకి వచ్చి బయటకు వచ్చి ఓపెన్ గ్రౌండ్ లోకి వస్తే ఫుల్ కాన్ తీసుకుంటారు. గొడుగులు పట్టుకుంటే తొదుగు వస్తుంది, ఇళ్లలో ఉండిపోయి ఇంకా తక్కువ వస్తుంది, కొందరు తెలియదు. అలాగా బాబాది వాళ్ళ ప్రొపోర్షనేట్ గా, అంటే ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఆ మేనిఫెస్టో తలక ఇది వాళ్ళు పొందుతారు. దస్ మీన్స్ who keep themselves shut the houses of the desires will receive the light. ఎవరైతే చూడండి ఆఖరిగా బాబా అంటున్నారు, ఎవరైతే వాళ్ళ తాలూకా వాళ్ళ కోరికల్ని ఏ, అనే వీళ్ళు కంప్లీట్ గా క్లోజ్ చేస్తే, కోరికలు లేకుండా ఉంటారో, కంప్లీట్ షట్ ఆఫ్ దేర్ హౌసెస్ ఆఫ్ దర్ డిజైర్స్, ఎవరైతే ఉంటారో, ఎటువంటి కోరిక లేకుండా ఉంటారో, దే రిసీవ్ that means those keep themselves shut up the houses of the desires will receive the least light. వాళ్ళు ఆ గృహాల్లో ఉన్న వాళ్ళు, కోరికలతో ఉన్న వాళ్ళు అందరూ తలుపులు మూసుకుని లోపల ఉన్నారు, తక్కువ లైట్ వస్తుంది. దోస్ థాట్ అండ్ ఓపెన్ ఆన్ హోల్డ్ అంబ్రెల్లా దేని కొద్దిగా వస్తుంది. రిఫ్యూజ్ టు ఓపెన్ ద హార్ట్ గాడ్. సో వాళ్ళు తక్కువ, అలాగే బయటకు వచ్చి రిసీవ్ లెస్. ఇంకా దోస్ ప్యూర్ డిజైర్స్ అండ్ ఓపెన్ విల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ బ్రిలియన్స్ ఆఫ్ అవతార్. సో ఎవరైతే కోరికలు తక్కువ ఉన్నాయి, ఏమీ లేదనుకో, వాళ్ళకి ఎటువంటి ప్యూర్ మంచి భగవంతు చేరాలి, భగవంతుడు అలాంటి తప్ప, అలాంటి ప్యూర్ కోరిక, పరిశుద్ధమైన కోరికలు ఉండి, వాళ్ళకి బయట ఓపెన్ హార్ట్ గా ఉండి, హృదయపూర్వకంగా ఓపెన్ హార్ట్ గా ఉన్న వాళ్ళకి కంప్లీట్ బ్రిలియన్స్ అవుతాడు, తలక లైటింగ్ బ్రిలియన్స్ వస్తుంది. పిల్లల్లో ఉండిపోతే వాళ్ళు ఆ కోరికలతో ఉండి, ఎక్కువ కోరికలు ఉండిపోయి, బాగా ఉండి, సెల్ఫిష్ గా ఉండి, స్వార్థంగా ఉండిపోయి, అలాంటి వాళ్ళు ఆ ఇళ్లలో ఉండవాళ్ళు అన్నారు. అటు ఇటు కొంతమంది గొడుగు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఫుల్ గా గ్రౌండ్ లోకి వచ్చి ఫుల్ రిసీవ్ అవుతారు. సో వీళ్ళు అని బాబా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జరిగింది అంటే, బాబా అంటే ఆ మేనిఫెస్టేషన్ అనేది అవతార ప్రకటీకరణ అయినప్పుడు, ఆయన ఎలా అయితే తేలిపోతే అనుభవాలతో మొత్తం బాడీకి ఎలా తెలుస్తుందో, తేలు కుట్టినప్పుడు బాడీకి ఎలా సఫర్ అయ్యి మొత్తం బాడీ అవుతుందో, అవతారం మీద ఈ రోజు అందరికీ వస్తుంది. కానీ అక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే, ఎవరైతే ఇళ్లలో ఉండిపోయి ఆ కాంతి బయటకు సూర్యుడు బయటకు ఉదరించాడు, కానీ ఆ లైటింగ్ సూర్యుడు ఉదయం వచ్చి మీరు బయటకు రావాలి, గ్రౌండ్ లోకి వచ్చి ఆయన యొక్క సూర్యకాంతి మీరు తీసుకోవాలి. కానీ ఇళ్లలో ఉండిపోతే వాళ్ళు ఎవరైతే బాబా బాగా బాహ్యమైన కోరికలతో స్వార్థపరంగా ఇంకా ప్రపంచం మాయలో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉండిపోయి సూర్యకాంతి కూడా అలౌ చేయట్లేదు. ఇంకొంతమంది కొద్దిగా వాళ్ళు బయటకు వచ్చి, ఇంకా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు గొడుగులు వేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకొంచెం కొంచెం వెలుతురు వస్తుంది. కేవలం కేవలం భగవంతుడు బయటకు వచ్చిన వాళ్ళు, ఎటువంటి కోరికలు లేకుండా, కేవలం భగవంతుడే కావాలి అని ఎటువంటి స్వార్థమైన కోరికలు లేకుండా ఉన్న వాళ్ళు ఆ భగవంతుడి తరగ లైట్ ను పొందుతారు అని బాబా క్లియర్ గా చెప్పారు. ఇది మేనిఫెస్టేషన్ గురించి. సో ద మేనిఫెస్టేషన్ అప్పుడు కొద్దిగా జర్క్ లాగా వస్తుంది, కానీ ఆయన అది అలాగా ప్రాసెస్ అవుతూనే ఉంది అని మన లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా, మనం ఈ బాబా శరీరం మన లాస్ట్ టాక్ లో మనం జలస్పర్శ కేసు గురించి చెప్పినప్పుడు మేనిఫెస్టేషన్ అప్పుడు గురించి మాట్లాడుకున్నాం కదండి. అది ఆల్రెడీ ఆయన శరీరం స్టార్ట్ అయింది, ఎవరు తగ్గట్టుగా వారికి ఆ టైం వచ్చేసరికి ఆయన తెలుసుకుంటారు. సో అది మాట బాబా యొక్క మేనిఫెస్టేషన్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఉదయపూర్వక జై బాబాలండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. ఏవో అన్నగారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. వెరీ ఫీక్ పీరియడ్ లో కూడా గివెన్ ద గుడ్ మెసేజెస్. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. హ్యాపీ టు హియరింగ్ యువర్ వాయిస్. రామారావు జై గారు. బాబా జై సార్. బాబా. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మళ్ళీ మనకి సంకేతాల